అనన్య కాంచన ఇద్దరు కలిసి ఆనంద వల్ల మామగారి గదిలో నుంచి భూషానం తాళాలు కొట్టేసి పశుపతికి ఇస్తుండగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. పశుపతి, అనన్య మరియు కాంచన తాళాలు ఇచ్చి మాట్లాడుకుంటూ ఉంటే ఆనంద కళలోకి ఒక అమ్మవారి గొంతు వినిపిస్తుంది. ఏమని అంటే, ఆనందాలే ఆనందాలే ఆనంద, ఈ అమ్మవారు అనుభవించాల్సిన నగలు దొంగలు దోచుకుపోతుంటే ఇంకా నీ కళ్ళు తెరవకపోతే ఎలా ఆనందాలే, నగలను రక్షించు లే ఆనందాలే అని చెప్పేసి వినిపిస్తూ ఉంటుంది అమ్మవారి గొంతు. అప్పుడు ఆనంద ఉలిక్కిపడి లేస్తుంది. లేచి, ఇది నా భ్రమ కాదు, ఇది నీ ఆజ్ఞ, నాకు అర్థమైంది తల్లి, నీ నగలను ఏమి అవ్వనివ్వమమ్మ, నీ నగలను నేను రక్షించుకుంటా అని చెప్పేసి ఆనంద లేస్తుంది. లేచి ఇటు అటు ఇటు అటు వెతుకుతూ ఉంటుంది. అక్కడనేమో అనన్య, పశుపతి, కాంచన మంచిగా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. పశుపతితో ఏమని అంటే, మా విషయం ఎవరికైనా చెప్పావు అని అనన్య అంటే పశుపతి అంటాడు కదా, సాయం చేసిన వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోను తల్లి అని చెప్పేసి పశుపతి అంటాడు. ఇక ఇక్కడనేమో ఆనంద ఇటు అటు దేనికోసమో వెతుకుతూ ఉంటుంది. మరి నిజంగానే ఆనంద కంట వీళ్ళు పడతారా, లేకపోతే పశుపతి వెళ్తుండగా తాళాలు తీసుకొని ఆనంద కళ్ళల్లో పడతాడా, అసలు ఏం జరుగుతుంది? లేకపోతే వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటా అంటే ఆనంద చూస్తుందా, లేకపోతే వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత ఆనందకి ఏమైనా క్లూ దొరుకుతుందా, అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.